అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనుదినం మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు వెలివేయబడ్డారో, ఎక్కడైతే ఓడిపోయారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో, ఎక్కడైతే తలదించుకున్నారో అదే స్థలంలో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. నేను నమ్ముతున్నాను. విశ్వాసంతో మీరు కూడా ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ప్రభు మీకు దయచేయుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మన జీవిత ప్రయాణంలో ఎంతోమంది వ్యక్తులను మనం కలిసాం. చాలామంది మన చేతులు ఇలా ప్రమాణం చేసి అన్నారు కదా, అయ్యా జీవితాంతం నీకు తోడుగా ఉంటానన్నారు. కానీ ఎప్పుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారో కూడా మనకు తెలియదు. అయ్యా నీ మంచి కోరుతున్నాను, నేను చాలా అభిమానిస్తున్నాను, నిన్ను ప్రేమిస్తున్నానని చాలామంది అన్నారు. కానీ వారే మనల్ని మోసం చేసి వెళ్ళిపోవడం మనకు బాగా తెలుసు. ఈ హృదయంలో చాలా గాయాలు మిగిలిపోయాయి. చాలామంది తోడుంటారన్న వారే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది కదా. నానుకున్న వారే మనల్ని మోసం చేసి, ఈ పదం వాడడానికి ఇష్టపడుతున్నాను, వెన్నుపోటు అంటారు చూసారా. వెన్నుపోటు పొడిచినప్పుడు దాన్నే తలంచుకొని పదే పదే బాధపడుతూ ఉంటాం. కానీ ఈరోజు నేను అంటాను, డోంట్ వేస్ట్ యువర్ టైం. మీ సమయాన్ని వాటి కోసం ఆలోచించి వృధా చేసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళందరూ విడిచిపెట్టినంత మాత్రాన మన బ్రతికేమైపోదయ్యా. దేవుడు మనకు తోడుగా ఉన్నారు. ఆయన మనల్ని ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఎందుకో చెప్పనా? ఆదికాండము 39 అధ్యాయము 2వ మాట మనం చదివితే, యెహోవా యోసేపునకు తోడయుండును గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడు ఆ ఐగుప్తుని అంట నుండెను. యోసేపు అయ్యా ఒక బానిసగా వెళ్ళిపోయాడు. యోసేపు తండ్రికి దూరం అయిపోయాడు. యోసేపు తన సొంత అన్నల చేత మోసగింపబడి ఒక గోతులో పడేశారయ్యా. తనను చంపాలన్న ఆలోచన కలిగి ఉన్నవారు. అయ్యా అసలు యోసేపు స్థితి ఎట్లయిపోయిందంటే, అన్ని పరిస్థితుల మధ్యన అన్ని గాయాలతో యోసేపు ఆ దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ తన పరిస్థితి ఎట్లా ఉందో తెలుసా? బాధ హృదయంలో ఉండిపోయింది. అలాగని చెప్పి తన జీవితం అక్కడతో ఇంక అలాగే ఉండిపోలేదు. ఆ బాధతోనే బ్రతకలేదు. యోసేపు నిలబడ్డాడు. యోసేపు ధైర్యం తెచ్చుకున్నాడు. పని చేయడానికి వెళ్ళాడు. దేవుని తోడుంటే చాలు, ఎవ్వరు లేకపోయినా పర్వాలేదని అందరూ ఉన్న అనాదిగానే అక్కడ బ్రతికాడు. కానీ ప్రభు తనని అనాదిగా విడిచిపెట్టలేదు. ఏ పనులైతే తను చేయిపెట్టాడో అన్ని పనులు దీవించబడుట తన యజమానుడు గమనించగలిగాడు. యోసేపునకు దేవుడు తోడై ఉన్నందున అతడు వర్ధిల్లుచు. అసలు ఎంత గొప్ప కార్యమో తెలుసా? యోసేపుని దేవుడు దీవిస్తూ వచ్చాడు. ఈరోజు నేను అంటాను, ఎవరో వదిలి వెళ్ళిపోయారని నువ్వు పదే పదే దానికోసం ఆలోచించి నీ జీవితాన్ని పాడు చేసుకొద్దయ్యా. నిలబడు, ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. వెనకాల ఎన్నో గాయాలు తగిలాయి. హృదయంలో చాలా పట్రాని బాధ నీకు ఉండిపోయింది. అయినను నువ్వు ధైర్యం తెచ్చుకొని నిలబడు. నీ హృదయంలో నీకు తగిలిన గాయాలన్నిటిని కూడా నా ప్రభు మాన్పి నిన్ను అనేక మంది మధ్యన ఒక నూతన సాక్షిగా ప్రభు నిలబెట్టగలిగిన సమర్థుడు. దిగులు చెందొద్దు. నువ్వు ఈరోజు ప్రార్థన చేయాల్సిందంత ఒకటే, ప్రభా అందరూ వదిలేశారు, నా చేతులు నా బ్రతుకు బలహీనమైనది, నువ్వు నన్ను వాడుకో ప్రభా, నువ్వు ఒక్కడ తోడుంటే చాలు, ఎవరి మీద ఆధారపడను, నువ్వు నా తండ్రిగా నువ్వు నా పక్షాన ఉంటే చాలు ప్రభా అని మీరు ప్రార్థన చేయండి. నేను అంటాను కదా, మీరున్న స్థలంలోనే నా ప్రభు మిమ్మల్ని హెచ్చించబోతున్నారు. అయ్యా మిమ్మల్ని వెలివేసిన వారు, మిమ్మల్ని తృణీకరించిన వారు, మిమ్మల్ని గాయపరిచిన వారు రేపన్న రోజు మీ గుమ్మమ్మ దగ్గర నిలబడే పరిస్థితి వస్తుంది. దేవుడు మిమ్మల్ని అంతగా దీవిస్తాడు. మీ శత్రులు ఎదుట భోజనము సిద్ధపరచగలిగిన దేవుడు ఆయన. అయ్యా దేవుడు మిమ్మల్ని అభిషేకించి నడిపించగలిగిన దేవుడు ఆయన. మీరు ఈరోజు చిన్న పనే చేస్తూ ఉండొచ్చేమో. ఆ చిన్న పనిని, ఆ చిన్న చేతువృత్తిని, ఆ చిన్న ఉద్యోగాన్ని, మీ చిన్న కుటుంబాలని దేవుడు రోజు బలమైన సాక్షులుగా, సాధనాలుగా, అనేక ఆశీర్వాదాలకు కర్తగా నా ప్రభు మిమ్మల్ని మార్చబోతున్నారు. ధైర్యం కలిగి ఉండండి. గాడ్ బ్లెస్ యూ.